హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ రసం ఎలా చేయాలో చూద్దాము. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిర్చి, గార్లిక్, మెంతులు, మిరియాలు అండ్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా టామరిండ్, చింతపండు, ఒక 2 టొమాటోస్, ఒక ఆనియన్ అండ్ సాల్ట్, పసుపు, క్యూమిన్ పౌడర్, కొరియాండర్ పౌడర్ అండ్ కొంచెం జాగరీ వేస్తాము మేము. మీరు అది నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు, బట్ కొంచెం జాగరీ విల్ గివ్ స్వీట్నెస్ అండ్ టామరిన్తో కూడా మీకు జాగరీ వేసుకుంటే కొంచెం మంచిది. సో ఇది మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం. ఇంకో ఇంగ్రీడియంట్ కొరియాండర్ సీడ్స్. రసం మంచిగా టేస్ట్ రావాలంటే ఈ గార్లిక్, కొరియాండర్ సీడ్స్, పెప్పర్ అండ్ డ్రై చిల్లీ, ఎండుమిర్చిని మంచిగా ఇందులో వేసుకొని బాగా క్రష్ చేసుకుంటే అది చాలా మంచి టేస్ట్ వస్తుందండి. సో ఫస్ట్ స్టెప్ నేను అవన్నీ వేసి మంచిగా క్రష్ చేసుకుంటాను. ఈలోపు గిన్నె పెట్టి కొంచెం ఆయిల్ వేసి వేడెక్కింది ఇలా మంచిగా క్రష్ చేసుకొని పక్కన పెట్టండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోండి. స్ప్లటర్ అవ్వగానే జీలకర్ర కొంచెం అండ్ నెక్స్ట్ మన మెంతులు అండ్ కొరియాండర్ సీడ్స్ అవి స్ప్లిటర్ అయిన తర్వాత ఒక 2 చిల్లీ, దాని తర్వాత మనం క్రష్ చేసిన మిక్స్చర్, తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఆనియన్స్ 2 minutes ఫ్రై చేసుకోండి కలుపుకుంటూ. దాని తర్వాత మనం కట్ చేసుకున్న ఈ టొమాటోస్ని వేసుకుందాం. టొమాటోస్ వేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 4 to 5 minutes బాగా మగ్గనివ్వండి. 2 minutes అయిన తర్వాత మూత పెట్టుకోండి. ఈలోపు చింతపండుని నానబెట్టుకోండి. ఒకవేళ మీకు టైం లేకపోతే చింతపండు ఇలా వాటర్ వేసుకొని ఒక 30 seconds మైక్రోవేవ్ చేసుకోవచ్చు, బాగా మెత్తగా అయిపోతుంది. ఈలోపు మన టొమాటో మంచిగా కుక్ అవుతుంది. మూత పెట్టి ఒక 3 minutes వదిలేయండి అండ్ కొంచెం పసుపు వేసుకోండి స్టేజ్లో. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 minutes బాగా టొమాటోస్ని కుక్ అవ్వనియండి. మైక్రోవేవ్ చేశాక చింతపండు రసం ఇట్లా వస్తుంది. ఈ పక్కనే మనం అందులో ఆల్రెడీ కొంచెం రెసిడ్యూల్ మిగిలిపోయింది కదా, దాంట్లోనే వాటర్ వేసాము ఫ్లేవర్ వస్తుంది అని చెప్పి. టొమాటోస్ ఇట్లా మంచిగా ఉడికిపోయింది. ఉడికిన తర్వాత మీరు కరివేపాకు, కొరియాండర్ పౌడర్ అండ్ క్యూమిన్ పౌడర్ వేసుకోండి. 1 tablespoon కొరియాండర్ అండ్ క్యూమిన్ పౌడర్స్ అన్నీ వేసుకున్నాక ఒకసారి మంచిగా కలిపేసుకోండి. కొంచెంసేపు తర్వాత మీకు టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోండి. మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 2 to 3 minutes కొంచెం కుక్ అవ్వనివ్వండి. ఈలోపు చింతపండు రసం ఎక్స్ట్రాక్ట్ చేసేసుకోండి. ఈ స్టేజ్లో మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న చింతపండు రసాన్ని వేసాం. ఇదే స్టేజ్లో నేను ఇంకొక 1 liter వాటర్ యాడ్ చేసుకున్నాను అండి. మీరు టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు మీకు ఎంత వాటర్ కావాలో. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నేను అసలు కారపొడి వాడలేదు. ఆ పెప్పర్లోంచి మీకు చాలా ఘాటు వస్తుంది అండ్ ఎండుమిర్చి క్రష్ చేసాము దానిలోంచి కూడా వస్తుంది. బట్ ఈ స్టేజ్లో ఒకసారి మీరు చూసుకొని ఉప్పు కారం కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, బాయిల్ అయిన తర్వాత అప్పుడు మనము కొరియాండర్ అండ్ కరివేపాకు స్టెమ్స్ పక్కన పెట్టాము కదా, ఆ కరివేపాకు స్టెమ్స్ వేసుకుంటాం అనమాట బాయిలింగ్ వాటర్లో. మీరు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి, అప్పుడు త్వరగా బాయిలింగ్లోకి వస్తుంది. ఈలోపు కొరియాండర్ అండ్ కర్రీ లీఫ్ స్టెమ్స్ని మంచిగా వాటర్లో వేసుకొని కలుపుకోండి. ఇక్కడ దొరికే కొరియాండర్లో చాలా మట్టి వస్తుంది. సో ఒక 3 to 4 times బాగా రిన్స్ చేసుకోండి. అండ్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఇట్లా కాడంతోనే రసంలో వేస్తాము. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీర అవి వేసేసేయండి.
ఇలా బాయిల్కి రావడానికి నాకు ఆల్మోస్ట్ ఒక 12 మినిట్స్ పట్టింది. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఫ్లేమ్ తగ్గించుకొని ఇంకొక 10 మినిట్స్ బాగా బాయిల్ అవ్వనియండి. ఎంత బాయిల్ అయితే అంత టేస్ట్గా ఉంటుంది రసం. ఒక 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జాగరీ వేసుకుంటున్నాను నేను. మీరు టేస్ట్ చేసి ఇంకొంచెం స్పైసీగా వస్తే ఇంకొంచెం ఎక్స్ట్రా జాగరీ యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఘీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ స్టేజ్లో. అంటే ఇంకొక 5 మినిట్స్ బాయిల్ చేసేస్తే మీ రసం రెడీ. బాయిల్ అయిన తర్వాత స్టవ్ టర్న్ ఆఫ్ చేసుకోండి, మీ రసం రెడీ.